వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఎంతో కాలంగా టీచింగ్ ప్రొఫెషన్లో ప్రవేశించాలని ఆశిస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 నోటిఫికేషన్ని ఇష్యూ చేసింది. అయితే ఇప్పటికే అభ్యర్థులు అధిక సంఖ్యలో ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు. ఇంకా ఈ టెట్ కండిషన్స్ మాత్రం కొంత గందరగోళంగా ఉండడంతో అప్లై చేసే క్యాండిడేట్స్ పరిస్థితి కొంత డోలాయమానంగా ఉంది. అసలే జనరల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేందుకు కొద్ది రోజులే గడువు ఉండటం, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ హడావుడిగా టెట్ నోటిఫికేషన్, దాని వెనకాలే డిఎస్సి 2024 నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుండటంతో యాస్పిరెంట్స్ చాలా టెన్షన్కి గురవుతున్నారు. టెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్కు అలాగే ఎగ్జామ్ డేట్స్కు చాలా తక్కువ సమయం ఉండడంతో ప్రిపేర్ ఎలాట అర్థం కాక ఆ సిచ్యుయేషన్లో ఇబ్బంది పడుతున్నారు. అలాగే సుప్రీంకోర్టు బీఈడీ అభ్యర్థులు సెకండ్ గ్రేడ్ టీచింగ్ పోస్టులకు ఎలిజిబుల్ కాదని ఇచ్చిన జడ్జిమెంట్కు డిఫరెంట్గా ఏపీ టెట్లో పేపర్ 1, పేపర్ 2 ఈ రెండింటికి కూడా బీఈడీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మరి ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఈ కండిషన్స్ని గవర్నమెంట్ ఏమైనా మార్పు చేస్తుందా, లేక బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 కూడా అవకాశం ఉంటుందా? ఇటువంటి సందేహాలు కూడా చాలామందిలో నెలకొన్నాయి. ఒకవేళ అప్లై చేయకపోతే 2 పోస్టులకి ఒక ఆపర్చునిటీ కోల్పోతామని కూడా తర్జన భర్జన పడుతున్నారు. పైగా కొన్ని మీడియా న్యూస్లో చూస్తే ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థుల్ని ఇనెలిజిబుల్గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలంటూ డిఎడ్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తున్నట్లుగా న్యూస్ వస్తున్నాయి. అయితే నెల రోజుల క్రితమే ఏపీ గవర్నమెంట్ ఎస్జిటి పోస్టులకు బీఈడీ క్యాండిడేట్స్ అర్హులు కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిఫర్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేసింది. అయితే దానికి భిన్నంగా టెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం ముందు ఆ జీవో ప్లేస్లో మళ్ళీ ఒక మెమో ఇష్యూ చేస్తూ పేపర్ 1 కూడా బీఈడీ క్యాండిడేట్స్ అర్హులే అని ప్రకటించడంతో డిఈడీ క్యాండిడేట్స్ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే టెట్ అప్లై చేసే విషయంలో కూడా కొన్ని డౌట్స్ క్యాండిడేట్స్కి తీరట్లేదు. వాటిలో ప్రధానంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు ఎగ్జామ్ సెంటర్ సెలక్షన్ అనేది ఈ ఆప్షన్ విషయంలో చాలా అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ అప్లికేషన్లో ఏపీలో ఎగ్జామ్ సెంటర్స్ను సిటీ నేమ్స్గా లేకుండా ఓన్లీ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ మాత్రమే ఇవ్వడం, అలాగే మళ్ళీ సెంటర్ ప్రిఫరెన్స్కి అవకాశం ఇస్తారా లేదా అనేది ఈ క్యాండిడేట్స్ మధ్యలో ఉన్నటువంటి చర్చ జరుగుతోంది. గత 2022 టెట్లో అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెంటర్ చూస్ చేసుకోవాలంటూ అభ్యర్థుల సెల్ ఫోన్లకు మెసేజ్ పంపించడం, హడావుడిగా 1-2 రోజుల్లోనే ఈ ప్రాసెస్ని పూర్తి చేసి రావడంతో చాలామంది క్యాండిడేట్స్కి కోరుకున్న సెంటర్ రాలేదు. అలాగే సెంటర్స్ ఫుల్ అని చెప్పి చూపించి బెంగళూరు, చెన్నై, అలాగే బెరంపురం ఇటువంటి చాలా దూర ప్రాంతాల్లో, హైదరాబాద్ కూడా కొంతమందికి ఎగ్జామ్ సెంటర్ పడింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో క్యాండిడేట్స్ కోరుకున్న సెంటర్ అలాట్ చేస్తామని టెట్ నోటిఫికేషన్లో పేర్కొనగా ఇప్పుడు కూడా అదేవిధంగా మళ్ళీ సెంటర్ సెలక్షన్కి మళ్ళీ ఒక ప్రాసెస్ అనేది పెడతారనేది అభ్యర్థుల సందేహంగా ఉంది. అయితే అసలే టైం లేక ప్రిపరేషన్ ఎట్లా చేయాలనేది అర్థం కాక అభ్యర్థులు ఆందోళనకు గురవుతుంటే ఇప్పుడు ఈ టెట్ నోటిఫికేషన్లో మళ్ళీ రెండోసారి సెంటర్ ఆప్షన్స్ కోసం ఒక టైం కేటాయించడం అనేది అభ్యర్థులకు ఇబ్బందికరంగా ఉంటుందనేది చెప్తున్నారు. అలాగే పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కూడా బీఈడీ అభ్యర్థులు అధిక భాగం అప్లై చేస్తున్నారు. 2 ఎగ్జామ్స్కు కూడా డిఫరెంట్ సిలబస్ ఉండటంతో ప్రిపరేషన్కు టైం చాలదని చెప్తున్నారు. దీనివల్ల కనీసం మరొక 4 రోజుల పాటు గడువు పొడిగిస్తేనే ఈ ప్రిపరేషన్ సాధ్యమవుతుందని, ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన సానుకూల స్పందన వస్తుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. అలాగే 2024 డిఎస్సిలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటనేది కూడా మరో వీడియోలో మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.